దానికి రెడీ అవుతుంది. ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అయ్యి పవన్ కళ్యాణ్ ఇక గట్టిగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని పట్టుకుని నాకు కావాల్సిందే నా మాటేనండి ఒక్కసారికి అని చెప్పి ఆయన్ని ఒప్పించి అమిత్ షాని ఒప్పించితే సాధ్యమవుతుంది. లేదా చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి తెలుగుదేశం శక్తులు జనసేనలో ఉండి పనిచేస్తున్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి మొత్తం టీం అందరూ కలిసి కష్టపడి మారిస్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పొత్తుకు సంబంధించినంత వరకు అంతే ఛాన్స్ కనబడుతుంది. జనసేన నుంచి ఏమన్నా ప్రకటన వస్తుందా మేము ఎన్డీఏలో లేవు ఇంకా బీజేపీతో కలిసి వెళ్ళమని, లేదంటే బీజేపీయే వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి జనసేన మేము కట్ చేస్తున్నాం? బీజేపీ ఏం స్టేట్మెంట్ ఇవ్వదు. జనసేన రేపు ఫైనల్ చేసుకుని అంటే రేపు వాళ్ళిద్దరిది లిస్ట్ ఖరారు అయిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళనొకళ్ళు బార్గెయిన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన ఏముంటుంది, వెనకాల బీజేపీ ఉంది చూసుకో అంటోంది కాబట్టి నాకు విలువ ఎక్కువ అంటోంది. తెలుగుదేశం ఏముంటుంది, నువ్వు బీజేపీని బట్టరు నేను చూస్తానంటోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాలేదనుకోండి, అప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనల బంధం అనేటువంటిది ఫైనల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా సంకేతం వచ్చేసినట్టే కదా బీజేపీతో పొత్తు లేదన్నటువంటి విషయం. రైట్. దేశ రాజకీయాల గురించి ఒకసారి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య అంశం అనేది చాలా చర్చకొస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కంప్లీట్గా ఒక రకంగా మోడీ గారి ఒక తపస్సు అనుకోవాలో యజ్ఞం అనుకోవాలో ఏదైనా సరే మోడీ సాధించారు అనే మార్క్ అయితే ఆయన సంపాదించుకున్నారు.